హే గైస్, హాయ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే ఈరోజు కాకరకాయల ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. మేమైతే ఈ చిన్ని కాకరకాయల్ని కాకరకాయలని అంటాము. ఈ కాకరకాయలు రైనీ సీజన్లో మనకు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది తినడం వల్ల చాలా మంచిదండి. ముందుగా వీటిని తొటిమలు లేకుండా తీసేసి వాటిని 3-4 సార్లు నీటిలో శుభ్రపరచుకోవాలండి. శుభ్రపరచుకున్న తర్వాత కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగించిన తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత అందులో 3 ఉల్లిపాయని కట్ చేసుకొని ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కరివేపాకుని వేసి కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొనేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలు వేగితే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనము ముందుగా నీటితో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కాకరకాయలని కడాయిలో వేసి ఉల్లిపాయలు కాకరకాయలు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి సిమ్లో చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా బాగా ఒక 2-3 మినిట్స్ కలుపుతూ బాగా మిక్స్ అయ్యే వరకు మనము మిక్స్ చేయాలండి. అందులోనే ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మళ్ళీ బాగా కలిసే వరకు ఒక 2-3 మినిట్స్ మిక్స్ చేయాలండి. మనము ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టి చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇది ఫ్రై అవ్వడానికి మనకు 15-20 మినిట్స్ అయితే పడుతుంది. కొంచెం బాగా మిక్స్ చేసుకొని అలాగా లిడ్ పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అయితే వదిలేయాలి. ఆలోపు మనకి అది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో కలుపుకోవడానికి కావలసిన కొబ్బరి పొడిని తయారు చేసుకున్నాము. అందుకోసము కొద్దిగా కొబ్బరి ముక్కలు, జీలకర్ర, ఉప్పు మరియు కారం పొడి వేసుకొని మిక్స్ చేయాలండి. తర్వాత అందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇవి ఫ్రై అయ్యేలేయో మనం ఒకసారి చూద్దామండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొబ్బరి పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు మనము ఫ్రై చేయకూడదండి. ఒక 1-2 మినిట్స్ కలబెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది మళ్ళీ సరిగా ఉండదు. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయింది.